ఓహ్! ఎందుకు రిజెక్ట్ చేశారు? ఏమన్నా జరిగిందా? ఏంటంటే గోపాలకృష్ణ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో హ్మ్. నాగేశ్వరరావు గారు మేకప్ వేసుకుని వచ్చారు. హ్మ్. అప్పటి వరకు నాగేశ్వరరావు గారు సాంగ్ విన్నా. కోదండరాం రెడ్డి గారిని రెడ్డి పాట వేయి అని అన్నారు. పాట వేశారు. హ్మ్. పాట వేస్తూ వింటున్నాడు ఈయన. ఆ పాట స్టార్టింగ్ ఎలా ఉంది? ఇదే హీరో హీరోయిన్లకి, హ్మ్. నాగేశ్వరరావు గారు రాధకి. ఇదేమిటబ్బా అది అదేను అబ్బా తడిపడి ఊహల పొడి దెబ్బ తొలకరి వలపుకు గురుతబ్బా అబ్బా అబ్బబ్బా అని స్టార్ట్ అవుతుంది పల్లవితో. ఓకే. పాట విని నాగేశ్వరరావు గారి ముఖం సీరియస్ అయింది. ఓహ్! అయ్యి రెడ్డి ఇట్రా అని పిలిచారు. ఆ పాట ఆపమన్నారు. రెడ్డి ఈ పాట నా మీద షూట్ చేయాలనుకుంటున్నావు నువ్వు హ్మ్. అని అన్నారు. అనేసరికి రెడ్డి గారేమో సైలెంట్ అయిపోయారు. హ్మ్. ఏమిటయ్యా లిరిక్ ఏంటి? అబ్బా అబ్బా ఆ? తొలకరి వరపు గురు తడిపొడి ఊహల పొడి దెబ్బ హ్మ్. తొలకరి వరపు గురుతబ్బ. హ్మ్. ఈ లిరిక్ నా మీద అబ్బా నీ అబ్బా అని ఈ లిరిక్ నా మీద షూట్ చేస్తావా? హ్మ్. నాకు లేడీస్ ఫ్యాన్స్ ఉన్నారయ్యా. హ్మ్. వాట్ డూ యూ థింక్? ఏమిటి ఆ లిరిక్ ఏంటి? నేను పాడాల్సిన పాట ఏంటి? హ్మ్. ఫ్యామిలీస్లో వచ్చి నా సినిమాలు చూస్తారయ్యా. అటువంటి ఆడియన్స్ ఉన్నారు నాకు. వాళ్ళంతా ఏమనుకుంటారు హ్మ్. అని గట్టిగా అనేసరికి కోదండరాం రెడ్డి గారు సైలెంట్ అయిపోయారు.